నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. పదవి విరమణ అనంతరము ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలామందికి ఈ మధ్యన పెన్షన్ రావడం లేదు, గ్రాట్యుటీ రావట్లేదు, లివింగ్ ఎన్కాష్మెంట్ రావట్లేదు. సో వీటికి రాకపోతే ఏం చేయాలని చాలా మటుకు చాలా సఫర్ అవుతా ఉన్నారు. ఈ మధ్యన ఈ టాపిక్ నాకు రెగ్యులర్గా చాలా మంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ఇట్లా బెనిఫిట్స్ వస్తలేవు, ఇంతకుముందు రిటైర్మెంట్ అయిన నాడే వచ్చేటివి, కానీ ఇప్పుడు మాత్రం ఆ బెనిఫిట్స్ అనేటివి రాకుండా పోతున్నాయి. ఎవరికి అడగాలో తెలుస్తుంది. అందరికీ మేము అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము, అలాగే సీఎంకు లెటర్స్ పెడుతున్నాము అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడంటే కానీ ప్రభుత్వ ఉద్యోగులు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు బెనిఫిట్స్ రాకపోతే మీరు ప్రభుత్వ అధికారుల చుట్టూ కానీ లేదా ఈ యొక్క రాజకీయ నాయకుల చుట్టూ కానీ ఎమ్మెల్యేల చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం లేదు. మీకు మీ యొక్క జాబ్ చేసిన తర్వాత మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ తప్పకుండా గవర్నమెంట్ ఇవ్వాల్సింది వారి యొక్క బాధ్యత. ఆ బాధ్యత గుర్తు చేయడానికి మీకు హైకోర్టులో మనం రిట్ పిటిషన్ లేదా రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటాం అనమాట. రిట్ ఆఫ్ మ్యాండమస్ చేసుకున్నట్లయితే మీ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు మీకు మీ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి మీకు గవర్నమెంట్కు అంటే ప్రభుత్వానికి విన్నవిస్తుంటుంది. అప్పుడు మీకు తప్పకుండా ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ రావాలంటే హైకోర్టుకు ఏ విధంగా రావాలి అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. సో హైకోర్టుకు ఏ విధంగా రావాలంటే మీరు ఫస్ట్ రిటైర్మెంట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ పొందారో ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే మీరు రిటైర్మెంట్లో మీరు ఫస్ట్ ఆఫీస్లో చేరినప్పుడు మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి, అలాగే మీ యొక్క ఐడి కార్డు ఉంటుంది, అలాగే మీకు రిటైర్మెంట్ టైం బెనిఫిట్ పొందిన తర్వాత ఒక సిఓఆర్ షీట్ ఇస్తారు. సో ఆ యొక్క షీట్తో మొత్తం మీ ఆ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఏదైతే తీసుకున్నారో అవన్నీ బెనిఫిట్స్తోని రావాలనుకున్నప్పుడు మీరు ఒక మీ ఆఫీస్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి, మీరు ఒకవేళ టీచర్ అయినట్లయితే డిఈఓ ఆఫీస్కి, అలాగే మీ యొక్క ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీకి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి. ఆ రిప్రజెంటేషన్గా అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఆ అప్లికేషన్ ఫామ్లో మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఎక్కడ ఏ విధంగా రావాలి, నా యొక్క నంబర్స్ అన్నీ ఏంటి, ఆ యొక్క టోకెన్ నెంబర్స్ ఏంటి, అవన్నీ కూడా దాంతోపాటు మెన్షన్ చేస్తూ మీరు ఆ రిప్రజెంటేషన్లో మీకున్నటువంటి బాధలు ఏమిటున్నాయి, అంటే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ తర్వాత మీరు చేయాల్సిన ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి, ఫ్యామిలీ యొక్క బర్డన్స్ చాలా ఉంటాయి, పిల్లల యొక్క సెటిల్మెంట్ చాలా ఉంటాయి, ఇలాంటివన్నిటి గుర్తు చేసుకుంటూ ఆ రిప్రజెంటేషన్లో మీరు పేర్కొన్నట్లయితే ఆ రిప్రజెంటేషన్ని మనకు హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే ఆ రిప్రజెంటేషన్ బేస్గా మీకు రిట్ ఆఫ్ మాండమస్ను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ రిట్ ఆఫ్ మాండమస్లో మనం ప్రభుత్వానికి అందులో ప్రిన్సిపల్ సెక్రటరీకి, సో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి కావచ్చు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మీకు దాంతోపాటు మీ యొక్క డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ, అంటే ఎగ్జాంపుల్ మీరు ప్రభుత్వ టీచర్ అయినట్టయితే డిఈఓకు కానీ, వేరే డిపార్ట్మెంట్లో అయితే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కానీ, సో కంపల్సరీ వాళ్ళందరినీ పార్టీ చేస్తూ మీకు రిట్ ఆఫ్ మాండమస్ చేయడం జరుగుతుంది. రిట్ ఆఫ్ మాండమస్ ఎప్పుడైతే మనం ఫైల్ చేస్తామో ఆ యొక్క ఫైల్ అనేది ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టదు. ఈ రోజు వేస్తే రేపు లేదా ఎల్లుండి 2 రోజులలో మీకు నంబరింగ్ అయిపోయి బెంచ్ మీద కూడా వస్తుంది. కంపల్సరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలా లేదా 8 వారాలలో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని హైకోర్టులో చాలా మటుకు ఆర్డర్స్ ఉన్నాయి మాకు ఇప్పుడు. కాబట్టి ఎప్పుడైతే మనం రిట్ ఆఫ్ మాండమస్ చేస్తారో ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన లేదు, వేసిన 8 వారాల లోపల కంపల్సరీ మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఇప్పుడు హైకోర్టు ఎప్పుడు ఆదేశించింది. ప్రభుత్వం కూడా అదే ప్రకారంగా అందరికీ కూడా పేమెంట్ కూడా చేస్తూ ఉంది. సో కాబట్టి మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు ఈ యొక్క గ్రాట్యుటీ బెనిఫిట్స్ కానీ, మీ యొక్క పెన్షన్ బెనిఫిట్స్ కానీ, ఏ బెనిఫిట్స్ రాకపోయినా మీరు ఏ ఆఫీసుల చుట్టూ తిరగకండి. అనవసరంగా ఈ యొక్క ఏజ్లో తిరిగి దాన్ని మీరు సమయంతో పాటు మీ యొక్క ఆరోగ్యం కూడా పాటు చేసుకొని డిసప్పాయింట్ అయిపోయి దాంతో ఏం చేయాలని తోచకుండా ఉంటున్నారు. చాలామంది ఈ సమస్య చెప్తున్నారు కాబట్టి మీకు ఈ విషయం గురించి నేను తెలియజేస్తున్నాను. ఒక రిప్రజెంటేషన్, ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఆ అప్లికేషన్ ఫామ్లో ఉన్న విషయాలన్నిటినీ మాకు ఇక్కడ తెలియజేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు ఒకవేళ వెళ్ళి పెట్టుకున్నప్పుడు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఆ రిజిస్టర్ పోస్ట్ యొక్క స్లిప్ ప్లస్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కాపీని మాకు అంటే అడ్వకేట్కి, హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే ఈ రిట్ ఆఫ్ మాండమస్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మనం రిట్ ఆఫ్ మాండమస్ కోర్టులో వేసినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ తప్పకుండా ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కానీ ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల మేము డిలే చేస్తున్నాం అంటున్నారు. కానీ అది ఒక బాధ్యతాయుతమైన ఆన్సర్ కాదు. అది కంపల్సరీ మీ యొక్క శ్రమ దాదాపు 30-40 సంవత్సరాల ఈ యొక్క శ్రమ ఆధారపడి ఉంది. దానికోసం తప్పకుండా ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తుంది. ఆ ఆదేశానుసారం మీకు 8 వారాల్లో కూడా తప్పకుండా డబ్బులు వస్తాయి. సో ఇప్పటి నుంచి ఎవరికైనా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు, మీకు ఏదైనా జీపీఏ రాలేదు లేదా ఎన్కాష్మెంట్ రాలేదు, సో ఏ బెనిఫిట్ రాకపోయినా మీరు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631 ఈ నెంబర్కు సంప్రదించండి. తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాము. మీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.